ప్రభువైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచును గాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకుందాము. దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనము. సామెతలు 17:5 నేను చదువుతూ ఉన్నాను, గమనించండి. బేదలను నెక్కిరించువాడు వారి సృష్టికర్తను నిందించువాడు, ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. చూసినారా దేవుడి బిడ్డలారా, ఈ వాక్యము దీని యొక్క సారాంశము ఏమై ఉంటున్నది? నిజంగా ఇక్కడ బేదలను ఎక్కిరించువాడు వాని సృష్టికర్తను నిందించేవాడు. నిజమేనా? పేదలను ఎక్కిరించేవాడు. పేదలను కూడా భూమి మీద పుట్టించింది దేవుడే. నిజంగా పేదలను నువ్వు ఎక్కిరిస్తున్నావేమో, పేదలను నీవు తునీకరిస్తున్నావేమో. ఆ సహోదరుడా, సహోదరి, పేదలను పుట్టించినది కూడా దేవుడే. వాళ్ళని ఎక్కిరించినా, వారిని తక్కువ చేసి మాట్లాడినా నువ్వెవరిని నిందిస్తున్నావు అంటే నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి. నిజమేనా? నిజంగా పేదల్ని నువ్వు ప్రేమించాలి. పేదలకు నువ్వు సహాయం ఏదైనా చేయాలని చేతనైనది. పేదల్ని నువ్వు ఏమాత్రం కూడా దయచేసి ఎక్కిరించకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు. సులకనగా నీవు వారిని ఏ విషయంలోనైనా నిజంగా పేదల్ని పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తి ఆయన నిజంగా జ్ఞానులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో ఉండే వెరి వారిని ఏర్పరచుకున్నాడు. పేదల్ని, ధనవంతులను సిగ్గుపరచడానికి దేవుడు పేదల్ని ఏర్పరచుకున్నాడు. కనుక నీ పేదల విషయంలో నీవు ఏమాత్రము కూడా అట్లాగా ప్రవర్తించద్దు. ఎందుకో తెలుసా? పేదలను పుట్టించింది కూడా నిన్ను నన్ను చేసి నీ యొక్క సృష్టికర్తే. అయినప్పటికీ వారిని గౌరవించటము, వారికి ఏదైనా సహాయం చేయటము నేర్చుకో. అప్పుడు నీ సృష్టికర్తను నువ్వు గౌరవిస్తున్నావు, ప్రేమిస్తున్నావు. ఎందుకోసమంటే దేవుడు అందరినీ ప్రేమించే దేవుడు, అందరికీ సమానంగా చూసే దేవుడు. కాబట్టి నిజంగా దేవుడి విషయంలో మనం సంతోషపడాలి అంటే దేవుడు చెప్పిన మాట తప్పనిసరిగా మనము పాటించాలి. నిజంగా అంత మాత్రమే కాదు. 2వ వచనము 2వ పంక్తిలో ఏమని రాయబడదంటే, ఆపదను చూసి సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడు. ఆపద వస్తుందండి. ఆపద వచ్చినప్పుడు సంతోషపడతావా? ఆపదను చూసి సంతోషపడేవాడు నిర్దోషిగా ఎంచబడడు. ఆపద వచ్చినది అంటే దేవుడికి నువ్వు మొరపెట్టుకోవాలా. ప్రభువా, ఈ ఆపదలో నుంచి విడిపించిన ఆయన, ఈ ఆపదలో నుంచి తప్పించు ప్రభువా, ఎలాంటి ఆపద వచ్చినది ప్రభు అని ప్రభువు ప్రార్థన చేయాల. మరి ఆపద వచ్చినప్పుడు చూసి సంతోషపడేవాడు ఎవడు? అతన్ని నిర్దోషిగా ఎంచడంట దేవుడు. చూసినారా? ఎందుకని? అతడు ఆపద వస్తే ప్రభువుకు మొరపెట్టుకోవాలి, ప్రభువుకు చెప్పుకోవాలి. కానీ మరి సంతోషపడితే అసలు సంతోషపడతారా? ఆపద వస్తే ఆపదలో సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడ్డు. ఆపద వచ్చినప్పుడు సంతోషపడే వాళ్ళు ఉన్నారేమో, అందుకనే ప్రభువు చెప్తూ ఉన్నాడేమో. ఆపద వచ్చినప్పుడు సంతోషించువాడు నిర్దోషిగా ఎంచబడడు అని దేవుని యొక్క వాక్య భాగము సెలవిస్తూ ఉన్నది. కనుక దేవుడి బిడ్డలారా, దేవుడి విషయంలో పేదలను గౌరవించడం నేర్చుకో. ఎందుకంటే పేదల్ని, ధనవంతుల్ని దేవుడే భూమి మీద పుట్టించినాడు. కనుక పేదల్ని ఎక్కిరించొద్దు, పేదల్ని తునీకరించొద్దు, పేదల్ని తక్కువ చేసి మాట్లాడొద్దు. పేదల పక్షాన దేవుడు ఉండేవాడై ఉన్నాడు. ఆయన వారి పక్షాన నిలబడే దేవుడై ఉన్నాడు. పేదల్ని దయచేసి ఎంత మాత్రము కూడా చిన్న చూపు చూడకూడదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈయన జీవితంలో పేదలను మనము మరి సంతోషపెడదాము, గౌరవిద్దాము. దేవుడు తన యొక్క కృపను బట్టి మనందరినీ భూమి మీద పుట్టించినాడు. కాబట్టి
అటువంటి దేవుని యొక్క మాట విందాము, ఆయనతో మనం జీవించడానికి ఇష్టపడదాము. ఒకవేళ ఆపద వచ్చిందా, సంతోషపడబాకు. ఆపద వస్తే దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకో, మోకరించు, ప్రార్థన చేయి. ప్రభా, ఈ ఆపదలో నుంచి విడిపించమని ప్రార్థన చేయి. ఆ ఆపదలో నుంచి దేవుడు విడిపించే దేవుడు అయి ఉన్నాడు. కనుక విశ్వాస క్రైస్తవ జీవితంలో దేవుణ్ణి కలిగి, దేవుడితో ఉండి, దేవుళ్ళో ముందుకు నడిచినప్పుడు అప్పుడు మనం గొప్పగా ఆశీర్వదించబడి దీవించబడతాం. దేవుడి వాక్యాన్ని దీవించి బలపరచునుగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తిమంతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఉన్నత పరిశుద్ధ నామాన్ని బట్టి నీ స్తోత్రములు నాయన. ఆయా పేదలను ఎక్కిరించువాడు తన సృష్టికర్తని నిందించువాడై ఉన్నాడని మీ వాక్యం రాయబడింది. మేము పేదల్ని ఎక్కిరించకుండా మేము ప్రేమించడానికి మాకు నేర్పించమని, ఇదిగో నీ బిడ్డలైన వారు ఈ వాక్యం వింటున్నారు, చూస్తున్నారు కాబట్టి వారిని కూడా ప్రభా పేదలను గౌరవించే యొక్క, ఆయా పేదలని ప్రభా ప్రేమించే యొక్క కృపని దయని వారికి కూడా కలగజేసి వారిని, వారి కుటుంబాలను 30 60 100 దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. దేవుడి బిడ్డలారా, ఈ వీడియోని మరి లైక్ చేసి షేర్ చేయండి. ఈ పరిచర్య కొరకై మీరు ప్రార్థన చేయండి. ఆమేన్.